లాస్ట్ 15 మంత్స్, 18 మంత్స్ నుంచి సెక్రటేరియట్‌లోనే మీ సీఎంఓ ఆఫీస్‌లోనే పెండింగ్ ఉంది నాది ఫైలు. నా పేరు ప్రవీణ్. నాది మహబూబ్‌నగర్ జిల్లా. మీది మహబూబ్‌నగర్ జిల్లా. అప్పుడు ఉమ్మడి. ఇప్పుడు నేను రంగారెడ్డిలోకొచ్చినా, మీరు నాగర్ కర్నూల్‌లోకొచ్చిర్రు. ఒక జిల్లా వాడిగానన్నా చూడండి. లేదనంటే నేను మీకు పర్సనల్ ఎస్కార్ట్ గూడా చేసినా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అట్లనన్నా చూడండి. లేదు అనంటే నా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాపు, మా పేరెంట్స్ అందరూ బాగా సఫర్ అయితున్నారు సార్. దయచేసి నాది పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ని క్లియర్ చేయండి. ఈ ఉద్యోగ జీవితంలో, ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో అవార్డులు, రివార్డులు, ప్రమోషన్‌లు, రివర్షన్‌లు ఇవన్నీ సర్వసాధారణమే. కానీ అది దగ్గర దగ్గర 15-18 మంత్స్ పెండింగ్‌లో ఉంది. దయచేసి అది పనిష్మెంటు గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినప్పటికి కూడా అప్పీల్ అనేది ప్రొవిజన్ ఉంది కాబట్టి నేను చేసుకున్నా. ఇది జస్ట్ ఆబ్సెంట్ గ్రౌండ్స్ కిందనే పనిష్మెంట్ కాబట్టి దీన్ని మానవీయ కోణంలో చూసి నాది రీఇన్‌స్టేట్‌మెంట్ చేయండి సార్. నేనిప్పుడు నెక్స్ట్ నాకు పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. అన్నీ నేను చెప్పుకోలేను. థాంక్ యూ సార్. ఏదేమైనా ఇది రేవంత్ రెడ్డి గారి గురించి నాకు ఐడియాలో ఉన్నది. ఏ ఒకటి మాత్రం ఆయనది మొండి పట్టు అనేది ఆయనకుంది. మొండి పట్టుదల. ఏది అవమానాలొచ్చినా, ఆహ్, ఇన్సల్ట్స్ వచ్చినా, లేకపోతే క్రిటిసిజం అన్నీ గూడా తీసుకున్నాడాయన. లేదంటే కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొట్టడం అనేది అసలు ఆషామాషీ విషయమా? అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల్లో అది రేవంత్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి గట్స్, ఆయన క్యాలిబర్, ఆయన కరేజియస్, ఆయన బోల్డ్‌గా ఎళ్ళటం అనేది రియల్లీ సూపర్బ్. నాకు కొంత మేలు చేయండి సార్ మీ ప్రభుత్వంలో. నాకు చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నా. చూడండి. అంటే మీరు మీకున్న సర్వీస్ రూల్స్‌కి అతీతంగా ఎళ్ళమనలేను. 1991 సీసీఎస్ రూల్స్ ఏవున్నాయో దానికి లోబడి ఫైల్స్ క్లియర్ చేయండి. నా ఫైల్ మీ ఆఫీస్‌లోనే ఉంది. 8 మంత్స్ అయితుంది.